Hello students, today let us discuss about stress. You have already learned about stress and syllable in your intermediate. Again you are having stress and syllable in your first semester. So let us revise it, okay? Before going to stress, first of all you have to know what is a syllable. A syllable is a group of one or more sounds with the vowel sound as its essential part. A syllable is a group of one or more sounds. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సౌండ్స్ ఉంటే దానిని సిలబల్ అంటాం. విత్ ద వొవెల్ సౌండ్ యాజ్ ఇట్స్ ఎసెన్షియల్ పార్ట్. వాట్ ఆర్ వొవెల్స్? ఇంగ్లీష్లో వర్డ్ ఫామ్ అవ్వాలి అంటే కనుక కొన్ని కాన్సనెంట్స్, కొన్ని వొవెల్స్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ వొవెల్స్? AEIOU. AEIOU are vowels and remaining are consonants. ఏ వర్డ్ ఫామ్ అవ్వాలన్నా vowels and consonants కలిపి ఉంటాయి. సో సిలబల్ డివిజన్లో మనకి వొవెల్ సౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. వొవెల్ సౌండ్ అనేది ఎక్కడ వస్తుందో మనం అక్కడ సిలబల్ డివిజన్ అనేది జరుగుతుంది. సో వొవెల్ సౌండ్ ఈజ్ ఎసెన్షియల్ పార్ట్ ఇన్ సిలబల్. వర్డ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సిలబల్స్. వర్డ్స్లో సిలబల్స్ అనేవి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉంటాయి. వన్ సిలబల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ మోనోసిలబిక్ వర్డ్స్. సో సింగిల్ సిలబల్ వర్డ్స్ని మనం మోనోసిలబిక్ వర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ హియర్ ఫ్రెండ్, వన్, గుడ్, న్యూ. సో ఈ వర్డ్స్ని మనం డివైడ్ చేయలేం. సో ఇలాంటి వర్డ్స్ని మనం సింగిల్ సిలబల్ అంటాం, వన్ సిలబల్. సో ఈ వర్డ్స్ని మనం మోనోసిలబిక్ వర్డ్స్ అంటాం. టూ సిలబల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డైసిలబిక్ వర్డ్స్. సో టూ కింద డివైడ్ చేయగలిగే వర్డ్స్ని మనం డైసిలబిక్ వర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్, రిటర్న్, రీటర్న్, డిపెండ్, టుడే. సో ఇలా టూ కింద డివైడ్ చేయగలిగే వర్డ్స్ని మనం డైసిలబిక్ వర్డ్స్ అంటాం. త్రీ సిలబల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ట్రైసిలబిక్ వర్డ్స్. త్రీ కింద డివైడ్ చేయగలిగే వర్డ్స్ని ట్రైసిలబిక్ వర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్, అడ్వెంచర్, అటెన్షన్. సో ఇలా త్రీ కింద డివైడ్ చేయగలిగే వర్డ్స్ని ట్రైసిలబిక్ వర్డ్స్ అంటాం. ఫోర్ సిలబల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ పాలీసిలబిక్ వర్డ్స్. సో ఫోర్ కింద డివైడ్ చేయగలిగే వర్డ్స్ని పాలీసిలబిక్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేటివ్, ఇన్స్ట్రుమెంటల్, అవైలబుల్. సో ఇలా ఫోర్ కింద డివైడ్ చేయగలిగే వర్డ్స్ని పాలీసిలబిక్ వర్డ్స్ అంటాం. సో ఫోర్ కింద కాకుండా అంతకన్నా ఎక్కువ డివైడ్ చేయగలిగే వర్డ్స్ని కూడా, సిలబల్స్ని కూడా మనం పాలీసిలబిక్ వర్డ్స్ అంటాం. సో ఫోర్ లేదా ఫోర్ కన్నా ఎక్కువ సిలబల్స్ని డివైడ్ చేయగలిగితే దాన్ని పాలీసిలబిక్ వర్డ్స్ అంటాం. సో దీస్ ఆర్ ద ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ syllables. One is monosyllabic, disyllabic, trisyllabic and polysyllabic. So this is about syllable. Now coming to stress. What is stress? What are the basic rules of stress on words? First of all you have to know what is stress. Stress is the degree of force with which a syllable or a word is uttered. Stress is the degree of force with which a syllable or a word is uttered. సో మనం వర్డ్ పలికేటప్పుడు ఎక్కడైతే మనం గ్రేట్ ఫోర్స్ ఇస్తామో దాన్ని మనం స్ట్రెస్ అంటాం. సో ఎక్కడైతే గ్రేట్ సౌండ్ ఇస్తామో అక్కడ స్ట్రెస్ మార్క్ అనేది యూస్ చేస్తాం. ద స్ట్రెస్ మార్క్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ద స్ట్రెస్డ్ సిలబల్ టు ఐడెంటిఫై ద వర్డ్ స్ట్రెస్. సో ఎక్కడైతే గ్రేట్ సౌండ్ ఇస్తామో అక్కడ స్ట్రెస్ మార్క్ అనేది యూస్ చేస్తాం. ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద సింబల్. See here in brackets, the vertical bar is represented as stress mark. So in brackets you can see the vertical bar. So this is called stress mark. సో వర్డ్ మనం ఎక్కడైతే స్ట్రెస్గా పలుకుతామో అక్కడ ఈ వెర్టికల్ బార్ అనేది మనం యూస్ చేస్తాం. మోనోసిలబిక్ వర్డ్స్ హ్యావ్ నో స్ట్రెస్ మార్క్. సో మోనోసిలబిక్ వర్డ్స్కి మనం స్ట్రెస్ మార్క్ అనేది యూస్ చేయం. ద బేసిక్ రూల్స్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. ఫస్ట్ సిలబల్ మీద యూస్ చేసే వర్డ్స్ ఏంటో చూద్దాం. Most nouns and adjectives with two syllable receives stress on the first syllable.
2 syllable వర్డ్స్ నౌన్స్ అండ్ యాడ్జెక్టివ్స్ అయితే స్ట్రెస్ మార్క్ అనేది ఫస్ట్ సిలబల్ మీద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్, విండో, ఇన్స్టింక్ట్. సో దీస్ ఆర్ నౌన్స్. పేపర్ ఎక్కడ యూస్ చేసాం? మన స్ట్రెస్ మార్క్ అనేది ఫస్ట్ సిలబల్ మీద యూస్ చేసాం. విండో, సో W, ఇన్స్టింక్ట్ I. సో ఓకే, if the words are adjectives, so the stress mark will be on the first syllable. Dirty, D, narrow, N, pleasant, P. Okay, so nouns ki, so 2 syllable words nouns and adjectives అయితే స్ట్రెస్ మార్క్ అనేది ఫస్ట్ సిలబల్ మీద యూస్ చేయాలి. సో ఫస్ట్ సిలబల్ మీద వస్తుంది. మోస్ట్ వర్బ్స్ విత్ 2 syllable receives stress on the second syllable. సో వర్డ్స్ 2 syllable verb అయితే స్ట్రెస్ మార్క్ ఎక్కడ వస్తుంది? సెకండ్ సిలబల్ మీద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్ట్, డైజెస్ట్, ఇన్సల్ట్. సో ప్రొటెక్ట్, సో ఎక్కడ యూస్ చేసాం? సెకండ్ సిలబల్ మీద మన స్ట్రెస్ మార్క్ అనేది యూస్ చేసాం. డైజెస్ట్ G, ఇన్సల్ట్ S. ఓకే, స్ట్రెస్ విల్ బీ ఆన్ ద సెకండ్ సిలబల్ ఫ్రమ్ ద ఎండ్. సో లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ మీద యూస్ చేసే వర్డ్స్ ఏంటి? వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ IC, వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ TION, వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ IOUS. సో IC, TION, IOUS ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం స్ట్రెస్ మార్క్ అనేది సెకండ్ సిలబల్, లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ మీద యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్, నామిక్. సో లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్. రియలిస్టిక్, లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ L. వెకేషన్ C. ఎడ్యుకేషన్, లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్. మెలోడియస్, సో లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్. డెలిషియస్ L. So stress on the third syllable from the end. So words that end in CY, TY, PHY and GY. So words CY, TY, PHY, GY తో end అయితే స్ట్రెస్ మార్క్ థర్డ్ సిలబల్ మీద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ. సో ఎక్కడ వచ్చింది? లాస్ట్ నుంచి థర్డ్ సిలబల్. మోక్రసీ, సో M. అన్సర్టైనిటీ, సో సర్టైనిటీ, సో లాస్ట్ నుంచి థర్డ్ సిలబల్. C. బయోగ్రఫీ O. వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ AL. క్యాపిటల్ C. అబ్డోమినల్, సో లాస్ట్ నుంచి థర్డ్ సిలబల్. So stress on compound words. Compound words means two different words joined together to create a new word. So 2 different words ni ఒకటి కింద జాయిన్ చేసి ఒక న్యూ వర్డ్ కింద ఫామ్ అయితే దాన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. కాంపౌండ్ నౌన్స్ ఆర్ యూజువల్లీ స్ట్రెస్డ్ ఆన్ ద ఫస్ట్ పార్ట్. సో ఎక్కడ యూస్ చేస్తాం? కాంపౌండ్ వర్డ్స్ అనేది, కాంపౌండ్ వర్డ్స్ నౌన్స్ అయితే దాని స్ట్రెస్ మార్క్ అనేది ఫస్ట్ పార్ట్ మీద యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్, homework, sunshine. So these are nouns. So the stress mark will be at first part. So earth, homework H, sunshine sun S. Okay, compound adjectives are stressed on the second part. So compound adjectives అయితే మనం స్ట్రెస్ మార్క్ ఎక్కడ యూస్ చేయాలి? సెకండ్ పార్ట్ మీద యూస్ చేయాలి. వెల్ నోన్, ఓల్డ్ ఫ్యాషన్, మిడిల్ ఏజ్డ్. సో ఎక్కడ యూస్ చేసాం? సెకండ్ పార్ట్. ఓకే, compound verbs are stressed on the second part. So fall apart, understand. ఇది కూడా verbs అయితే మనకి compound words verbs అయితే స్ట్రెస్ మార్క్ ఎక్కడ వస్తుంది? సెకండ్ పార్ట్, వర్డ్లో సెకండ్ పార్ట్లో వస్తుంది. సో fall apart A, understand S. ఓకే, సో కాంపౌండ్ వర్డ్స్ నౌన్ అయితే ఫస్ట్ వస్తుంది. కాంపౌండ్ వర్డ్స్ యాడ్జెక్టివ్స్ అండ్ వర్బ్స్ అయితే సెకండ్ పార్ట్ మీద స్ట్రెస్ మార్క్ అనేది వస్తుంది. సో
this is about syllable and stress. Stress is based on syllable. If you know the syllable division, you can easily identify the stress mark. So I hope you have understand about syllable division and how to identify the stress mark. So if you have any doubts, you can ask me. Thank you.